మనం ఇప్పుడు చిలుకూరు బుగులు వెంకటేశ్వర స్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో ఉన్నాం. ఈ నెల 31వ తారీఖు నాడు అత్యంత వైభవంగా జరిగేటువంటి నాటక ఉత్సవాల యొక్క పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. ఈ నాటక కార్యక్రమాలు అనేటువంటివి గౌరవ నెల్లుట్ల ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ నెల్లుట్ల రవీంద్రరావు గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి చిలుకూరు బుగులు వెంకటేశ్వర స్వామి దేవస్థానం యొక్క చైర్మన్ శ్రీ గొట్లపల్లి శ్రీధర్ రావు గారికి ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం గురించి వివరాలు తెలుపవలసిందిగా గౌరవ నెల్లుట్ల రవీంద్రరావు గారిని కోరుతున్నాను. ఈనాటి ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి మరి అనుమతించి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మిత్రులు శ్రీధర్ రావు గారు, ఈ చిలుకూరు దేవస్థాన కమిటీ మరి వారు ఆలయ చైర్మన్ గారు, మరి నాతోటి ఈ కార్యక్రమం అనగానే మరి నిన్ననే చాలా ఇంకా పెద్ద ఎత్తున కదిలి వచ్చినటువంటి మిత్రులకు మరి నిన్న కొద్దిగా అది మనకు పోస్ట్పోన్ ఈనాటికైనా కూడా ఈనాడు కూడా ఇంతమంది మరి దనగాం నుంచి వచ్చి మరి ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేస్తున్నటువంటి అందరికీ మిత్రులందరికీ మరి మీడియా మిత్రులందరికీ కూడా మరి స్వాగతం పలుకుతున్నాను. మిత్రులారా, నెల్లుట్ల ఫౌండేషన్ గత 7 ఏళ్లుగా చేస్తున్నటువంటి కృషిలో ఫలితంగా గత సంవత్సరం నుంచి మాత్రం కళా రంగం వైపున మొగ్గు చూపి ఈనాటికి 30 నాటకాలను మరి పూర్తి చేసుకున్నామని చెప్పడానికి నేను సంతోషిస్తున్నా. మిత్రుడు మరి నాకు ఇక్కడి చైర్మన్ శ్రీధర్ రావు గారు మా గ్రామవాసి. మరి చిన్నప్పటి నుంచి కూడా మేమంటే ఎంతో గౌరవాభిమానం, ఆ కుటుంబంతో మాకు అంత సన్నిహితమైనటువంటి వారు నాన్నగారితో కానీ నాకున్నటువంటి అవ్యాజానురాగమైనటువంటి ఆప్యాయత అనురాగాలు మరి ఈనాడు ఇంకో తరంలో శ్రీధర్ తోటి కూడా మేము దాన్ని మరి ఆ రకమైనటువంటి గౌరవాన్ని పొందడం మా అదృష్టంగా భావిస్తున్నాం. మరి నేను చేస్తున్న ప్రతి కార్యక్రమంలో కూడా శ్రీధరు మరి ఎంతో ముందంజలో ఉంటూ నాకు అన్ని తీర్ల సపోర్ట్ చేస్తూ మరి నేను చేస్తున్న ప్రతి కార్యక్రమం గత 7 ఏళ్ళ నుంచి నాకు వారి సహకారం ఉంది. ఈనాడు నేను కోరగానే ఇక్కడే మరి మనం మరి శ్రీరామాంజనేయ యుద్ధం, అదేవిధంగా కృష్ణ రాయబారం, ఈ 2 నాటకాలకు సంబంధించినటువంటి మరి కార్యక్రమాన్ని తీసుకోవడానికి నేను చెప్పగానే అనుమతించి మరి ఈనాడు మనకి కళ్యాణ మండపాన్ని వారి స్వహస్తాలతోటి వారు నిర్మించి వారి డబ్బుతోటి నిర్వహించినటువంటిది నాకు తెలుసది. కాబట్టి మొట్టమొదటి అవకాశం నాకు తెలిసి అయితే చిలుకూరులో ఏ నాటకం ఇట్లాంటి కళ్యాణ మండపం నాకు తెలియదు. మరి ఈనాడు నా మీద ఉన్నటువంటి అభిమానం చొప్పున మిత్రుడు మరి ఎంతో గొప్పగా గౌరవిస్తూ మరి నేను దనగాన్ని నుంచి నా మిత్రులందరితో కూడా ఈ కార్యక్రమాన్ని చేసి ఈనాడు నెరవేర్చేటువంటి కార్యక్రమాలు కూడా అద్భుతమైన సహకారాన్ని అందిస్తూ మరి ఆనాడు తను స్వయంగా ఉంటూ మరి ఇక్కడ ఉన్నటువంటి ఆయనకు ఉన్నటువంటి అన్ని శక్తియుక్తులను మన కోసం కేటాయిస్తున్నారు. దానికి నేను చాలా సర్వదా నేను ఎందుకంటే రుణపండు ఉండడం కృతజ్ఞతలు అంటేనో నేను పెద్దోళ్ళకి చెప్పవచ్చు. శ్రీధర్ నాకంటే చాలా చిరంజీవి. మరి ఆయన ఎన్నో పనులు అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఇదే కాకుండా రాజకీయంలో కూడా ఎన్నో మరి నేను చూస్తున్నాను. దాదాపు 8 ఏళ్ల నుంచి ఆయన పేరు ప్రతిష్టలు ఉన్నది. ఇంకా భవిష్యత్తులో కూడా మంచి మరి రాజకీయవేత్తగా కూడా వారు రావాలని ఈ దేవదేవుని సన్నిధానంలో నేను కోరుకుంటూ మరి ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. పోస్టర్ ఆవిష్కరణలో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి గౌరవ ఆలయ కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు గారు కార్యక్రమాన్ని గురించి మాట్లాడవచ్చు. ఈరోజు దేవస్థాన ప్రాంగణంలో నెల్లుట్ల ఫౌండేషన్ అధినేత కల్లగుట్ట గ్రామ వాస్తవులు వారి ఆధ్వర్యంలో 31వ తారీఖు సాయంత్రం 5 గంటలకు దేవస్థాన ప్రాంగణంలో ఇక్కడ అంగడి ఏరియాలో కాలక్షేప మండపంలో శ్రీ రామాంజనేయ యుద్ధం, అదేవిధంగా పౌరాణిక నాటకాలు 2 ఇక్కడ శ్రీకృష్ణ రాయబారం 2 పౌరాణిక నాటకాలు ఇక్కడ వారు చేయాలని సంకల్పం తీసుకున్నాం. దానికి అఫీషియల్గా పర్మిషన్ తీసుకోవడం విధాలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా రవీంద్రరావు గారికి అంటే మాకు గురువు వారు, టీచర్గా వారు, ఒక ఉపాధ్యాయుడిగా, ఒక ఉద్యమకారుడిగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక యూనియన్లో ఉంటూ ఒక రాష్ట్ర వ్యాప్తంగా వారు పేరు పొందిన ఒక ఉద్యమకారుడు. వారు చాలామంది తెలియదు.
ఉద్యమంలో పాల్గొంటూ వారు ఎన్నో సేవలు చేయడం, దాంట్లో ఉద్యమం కంటే ముందు తర్వాత కూడా కరోనా పీరియడ్లో కావచ్చు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం, నెల్లుట్ల ఫౌండేషన్ స్థాపించి ఇలా ప్రతి ఒక్కరికి వారికి ఉన్న దాంట్లో ఎక్కడికి ఏం ఆశించకుండా ఎవరిని అడగకుండా వారి సొంత డబ్బులతోటి వారు ప్రతి కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంటుంది. వారికి అదేవిధంగా ఈ 2 years నుంచి గత 1.5 2 years నుంచి ఈ మధ్యలో వారు ఈ కళా పోషకులందరినీ కళాకారులను వాళ్ళ గౌరవం తగ్గకుండా వాళ్ళందరినీ కాపాడుకునే బాధ్యత పెద్ద కార్యక్రమం. వాళ్ళందరినీ వాళ్ళ గౌరవాన్ని తగ్గకుండా వాళ్ళ మోటివేట్ చేసుకుంటూ అంటే అంతరిక్ష తగ్గిపోతున్న కళలను మళ్ళీ వారికి వైభవంగా వారు చేయడం జరుగుతూ ఉంది. చాలా కార్యక్రమాలు మన భాషలో కూడా చేయడం జరిగింది, రవీంద్ర భారతిలో కూడా చేయడం జరిగింది. ఇలా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వారు చేయడం జరుగుతూ ఉంది. చాలా గొప్ప విషయం ఇది. ఇంతమంది కళాకారులను తీసుకొని ఈ ప్రోగ్రామ్ చేయడం అంటే చిన్న విషయం కాదు. దానికి కూడా వారు ఇంపార్టెంట్ వాడకుండా వారికి ఉన్న ఇల్లు ఇవన్నీ చేయడం చాలా గొప్ప విషయం. మరి ధన్యవాదాలు చెప్తూ ఇక్కడ కూడా 31st సాయంత్రం మనం ఇక్కడనే కాలక్షేప మండపంలో ప్రోగ్రామ్ చేసుకున్నాం. అందరూ ఆహ్వానిస్తే అందరు రండి. పురాణ కళలను మనం ఎప్పుడు చిన్నప్పుడు నా చిన్నప్పుడు నేను 15 ఉన్నప్పుడు ఊళ్ళల్లో వేసే మనం ఇవన్నీ ప్రోగ్రామ్స్ అవి చాలా గొప్పగా మనం ఊహించుకుంటుండేది. అట్లాంటిది మళ్ళీ వారిని వైభవంగా మళ్ళీ వారు ముందుకు తీసుకురావడం చాలా గొప్ప విషయం. ధన్యవాదాలు రవీంద్ర గారికి ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా ఇట్లా పాల్గొన్న ప్రతి ఒక్కరికి కళాకారులకు కావచ్చు, వారి సపోర్టర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ 31st ఈవినింగ్ ఇక్కడ అందరం కలుద్దాం. కొంచెం బ్రహ్మాండంగా ప్రోగ్రామ్ సక్సెస్ చేసుకుని థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఈరోజు మనం ఈ చిలుపూరు ఆలయ ప్రాంగణంలో మనం నిర్వహించుకున్నాం. ఈనాటి పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆలయ కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు గారికి, అదేవిధంగా ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో అంటే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నెల్లుట్ల ఫౌండేషన్ అధినేత నెల్లుట్ల రవీంద్రరావు గారికి, అదేవిధంగా ఈనాటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరున నెల్లుట్ల ఫౌండేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.